వేడి సెగలు వడగాలులతో అలమటించిన హైదరాబాద్ ప్రజలు ఆదివారం సాయంత్రం కురిసిన వర్షంతో ఊరట చెందారు. దాదాపు నగరమంతటా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో జల్లులు కురిశాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం కలిగింది. జిల్లాల్లో పిడుగుపాటుకు గురై 2 ప్రాణాలు కోల్పోయారు. విపరీతమైన వేడిమి, ఉక్కపోత, వడగాలులతో సతమతమవుతోన్న జంట నగరాల ప్రజలు చిరుజల్లులతో ఊరట పొందారు. వేసవి ప్రారంభం నుంచి క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విలవిల్లాడిన ప్రజలకు ఆదివారం సాయంత్రం కాస్త ఉపశమనం కలిగింది. శివారు ప్రాంతాలతో పాటు దాదాపు నగర వ్యాప్తంగా జల్లులు కురిశాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో ఆస్తి నష్టం సంభవించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షంతో పాటు దుమారం ప్రతాపం చూపింది. ఆల్వాల్, ఉప్పల్, కొత్తపేట, అంబర్పేట్, కాప్రా, మేడిపల్లి, మల్లాపూర్, సైదాబాద్, చంపాపేట, చర్లపల్లి, ఈసీఐఎల్ తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో జల్లులు కురిశాయి. కోటి, అబెట్స్, హిమాయత్ నగర్, కూకట్పల్లి, ఎల్బీనగర్, చైతన్యపురి తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. రామాంతపూర్లో ఈదురుగాలుల ప్రభావంతో 3 విద్యుత్ స్తంభాలు, 3 చెట్లు నేలకొరిగాయి. 2 గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న భవనం సెంట్రింగ్ కర్రలు కూలి 5 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. జిల్లాల్లోనూ అకాల వర్షాల వల్ల నష్టం సంభవించింది. మెదక్ జిల్లా జగదేవ్పూర్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇక్కడ చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో పిడుగుపాటుతో యువకుడు మృతి చెందాడు. చేవేళ్ల, షాబాద్ మండలాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఘట్కేసర్ మండలంలో భారీగా ఈదురుగాలులు వీచాయి. అన్నోజీగూడ వద్ద రహదారిపై చెట్టు కూలిపోవడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం యశ్వంరావుపేటలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బెజ్జంకి మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మామిడికాయలు రాలిపోవడమే గాక పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నిజామాబాద్ జిల్లా మద్నూరులో 17.8 మిల్లీమీటర్లు, పిట్లాంలో 5.2 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో 1 మిల్లీమీటర్ వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతోనే వర్షాలు కురిశాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ మేఘాల ప్రభావం వల్ల మండు వేసవిలోనూ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవడం సర్వసాధారణమని వివరించారు.